నాగనాథ్ గారు, Yeah. ఇప్పుడు కర్కాటక రాశి వారికి రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుందంటారు? అనుకూలంగా ఉంటుందా? ప్రతికూలంగా ఉంటుందా? వారి గురించి చెప్పండి. తప్పకుండా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, ఉమ్, కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ అష్టమ భావాలు అంటే గోచార రీత్యా కుటుంబ స్థానంలో కేతువు, ఉమ్, అష్టమ భావంలో రాహు. ఉమ్, ఉమ్, కుటుంబ స్థానం, వాక్ స్థానం, వ్యవహార స్థానం, ధనస్థానం, కార్పొరేట్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఐక్యూ, ఉమ్, మన ఇంటెలిజెంట్ కోషెంట్ అంతా కూడా ఈ యొక్క కుటుంబ స్థానానికి దాన్ని సెకండ్ హౌస్ అంటారు. ఉమ్, అంటే గోచార రీత్యా చంద్రలగ్నాన్ని చూస్తే అష్టమ భావము అంటే మాంగళ్య భావం, ఉమ్, అంటే మాంగళ్య స్థానము, ఆయుష్, ఆరోగ్యము, జీవిత భాగస్వామికి సంబంధించినవి, ఉమ్, వ్యక్తి యొక్క ఆరోగ్యానికి సంబంధించినవి, అట్ ద సేమ్ టైం లైఫ్ పార్ట్నర్ రిలేషన్స్ని అనాలిసిస్ చేయడానికి ఈ అష్టమ భావాన్ని కూడా అనాలిసిస్ చేస్తారు జ్యోతిష్ శాస్త్రం. ఉమ్, కర్కాటక రాశి వాళ్ళ గురించి నేను గతంలో కూడా చెప్పాను. ఉమ్, వాళ్ళకి సెల్ఫ్ సాక్రిఫైజింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జీవితంలో చాలా మటుకు ఎటు పడితే అటు తీసుకెళ్ళిపోతారు జనాలు వాళ్ళని, అతి సున్నితమైన మనస్తత్వం ఉండడం వల్ల. ఉమ్, ఈ గోచారంలో ఈ రాహుకేతువుల యొక్క సంచారం ఉంటుంది. అయితే వీళ్ళ మనస్తత్వం తొందరగా గ్రాస్పింగ్ చేసే లక్షణము, గ్రాస్ప్ చేసి దాన్ని అప్లై చేసుకునేటువంటి లక్షణం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఫస్ట్ ఒకసారి రాహుకేతువులు అంటే ఒకసారి టేస్ట్ చేయాలి, వీళ్ళకి ఉమ్, రుచి చూపించాలి. రాహుకేతువులు అంటే ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, రాహుకేతువులు మనం ఎక్కడ తీసుకెళ్తాయి కూడా వీళ్ళకి చెప్పాలి. ఉమ్, మనకి బయట ప్రపంచంలో ఒక పదం వింటాం, ఏంటంటే మాయ, ఉమ్, ద ఇల్యూజన్, ద డెల్యూజన్. ఉమ్, ఈ మాయ అన్నది ఏంటి అంటే, మనం బాహ్య ప్రపంచంలో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ భౌతిక సుఖ సంతోషాల కోసం మనం చేసేటువంటి సర్వ ప్రయత్నాలన్నీ కూడా, అంటే మనం చాలా చిన్న స్థాయి నుంచి చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం కోసం రకరకాల కలలు కంటాం, 10 మందికి చెప్తాం, ఇంట్లో అమ్మ నాన్నకి చెప్తాం, ఉమ్, స్నేహితులకు అందరికి చెప్తాం. కానీ మనం చెప్పిన దాంట్లో మనం ఎంతవరకు చేస్తాం, ఇది ఫస్ట్ ఇంట్రాస్పెక్షన్. మీకు రాహు యొక్క ప్రభావం మీ మీద ఉండకూడదని మీరు చేసుకోవాలి. ఓహో, మనం చెప్తాం ఏంటి, నేను ఈ పని చేస్తాను ఉమ్, అని మనం ప్రామిస్ చేస్తాం బయట ప్రపంచానికి. ఉమ్, కానీ మీకు మీరు చేసుకునే ప్రామిస్ ఏంటి, ఐఎమ్ గోయింగ్ టు బికమ్ దిస్, ఐ విల్ బికమ్ ఎ డాక్టర్, ఉమ్, ఐ విల్ బికమ్ ఎ నేషనల్ ప్లేయర్, ఐ విల్ బికమ్ ఎ పొలిటీషియన్, ఉమ్, ఐ విల్ బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్. డూ యూ రియల్లీ కన్ఫెస్ టు యువర్ సెల్ఫ్, ఆర్ యు ఆర్ జస్ట్ టెల్లింగ్ టు టెల్ పీపుల్ దట్ యూ వాంటెడ్ టు బికమ్ దిస్ యాజ్ అన్ అంబిషన్ ఉమ్, ఆర్ యువర్ గోల్, ఉమ్, ఆబ్జెక్టివ్? ఉమ్, సో ఎంత ఎంత పారదర్శకత ఉంది చూడండి. మీకు మీరు చెప్పుకునేదంటూ మీకు ఎంత నిజాయితీ ఉంది. ఉమ్, బయట ప్రపంచానికి మీరు 100 చెప్పొచ్చు, చేసినా అవును. చేయకపోయినా చదువుతున్నామని చెప్తారు. మనకు ఓల్డ్ సిటీకి వెళ్తే చెప్తారు, ఉమ్, క్యా కర్ రా బేటా అంటే, బేటా దుబాయ్కు జారా అని చెప్తారు. ఉమ్, ఆ? అంటే ఏంటి, అక్కడే ఫర్నిచర్ లాగా 5-6 ఏళ్ళ నుంచి అక్కడే తిరుగుతుంటాడు వాడు. ఉమ్, ఫాదర్కి ఏం చెప్తాడు, ఫాదర్ జనాలకు ఏం చెప్తాడు, కొడుకు ఏం చెప్తాడు అంటే, మరి దుబాయ్కు జారమంటాడు. ఉమ్, ఇది పెద్ద సినిమా కూడా వచ్చింది దీని మీద మీకు. ఉమ్, అంటే ఓల్డ్ సిటీ కల్చర్ ముస్లిమ్స్లో చాలా మంది కూడా, నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఖాళీగా ఉన్నావు అని చెప్పకుండా, దుబాయ్కి వెళ్తున్నాను పేపర్స్ రావాలని చెప్తాడు. ఉమ్, వాడు 2020లో చెప్తాడు, 2025 వరకు కూడా ఇక్కడే ఉంటాడు. ఏం రా ఎప్పుడు పోతావు అని అడుగుతాడు. ఉమ్, పేపర్లు ఆగిపోయినాయి, లేకపోతే కంపెనీ నుంచి Process ఇది లో రావాలి, ఉంది. నా వీసాలో ప్రాబ్లం వచ్చింది, నా పాస్పోర్ట్లో ఏదో స్పెల్లింగ్ చెక్ వచ్చింది అని చెప్తాడు. ఉమ్, వాళ్ళకి ఏముంటుంది, అరే ఫోన్లో వాడు నెక్స్ట్ ఇయర్ పోతాడు ఉంటుంది. ఉమ్, అది ఏంటి, వాడికి నిజం చెప్పుకుంటున్నాడా, ఉమ్, లేకపోతే వాడికి ఒక స్టేటస్ క్రియేట్ చేసుకున్నాడా? ఉమ్, రెండు మాయ కదా. అవును. కానీ నీకు నిజం తెలిసి ఉంటుంది, ఉమ్, నువ్వు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు. అదే మీరు కొంచెం గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసిన వాళ్ళు, ఉమ్, కొంచెం ఎంబీఏ గ్రాడ్యుయేషన్ బీకామ్ బీఎస్సీ చేసిన వాళ్ళు చెప్పే స్టోరీ ఏముంటుంది, ఉమ్, వాళ్ళంటే చదువు సందలేని వాళ్ళు ఉంటారు. వీళ్ళు నేను అమెరికాకి వెళ్తున్నాను, యూరోప్కి వెళ్తున్నాను అని చెప్తాడు. ఉమ్, అంటే క్వైరీలో పడింది, నాకు వీసా రాలేదు, ఉమ్, లేదా ఫండ్స్ రాలేదు, రకరకాల కారణం చెప్తారు. ఉమ్, రాహు ఏం చేస్తాడంటే, మిమ్మల్ని ఒక మాయలో పెట్టి ప్రపంచానికి మీరు అబద్ధాలు చెప్పి అబద్ధాలని మేనేజ్ చేసేటట్టు చేస్తాడు. ఓ, దట్ ఈస్ వాట్ ఇస్ రాహు. ఉమ్, ఇది నిజమే కాదా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. ఉమ్, ఇప్పుడు మన కెమెరామెన్లు వాళ్ళు టైం బాగాలేక మనం చేసుకుంటూ మనం చెప్పే సోదిని తిట్టుకుంటున్నారు వాళ్ళు. ఏం బాబు అవునా కదా. కానీ వాళ్ళ ఊహ ఎక్కడ ఉంటుంది, ఉమ్, ఏ రాజమౌళి సినిమాకో లేకపోతే పూరి జగన్నాథ్ సినిమాకో కెమెరామెన్ అవ్వాలి అనే ఊహతోనే వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చారు వాళ్ళు. ఉమ్, అవునా, అవును. ఒక స్టూడియోలో వాళ్ళు కెమెరా ఆపరేట్ చేస్తున్నా వాళ్ళ ఇమాజినేషన్ ఎక్కడ ఉంటుంది. ఉమ్, సో రాహు ఇస్ అ ఇమాజినేషన్, రాహు ఇస్ అ పవర్ఫుల్ ఇమాజినేషన్, రాహు ఎట్ ద సేమ్ టైం డెల్యూజన్. చూడండి, ఇమాజినేషన్ అన్నది ఒక స్ట్రెంగ్త్. అది ఉమ్, ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్. అంటే
ఇమాజినేషన్ అంటే ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తాము, మన పని మనం చేసుకుంటాము, రేపు ఏం చేస్తాము, ఎల్లుండి ఏం చేస్తాం, నెక్స్ట్ ఇయర్ ప్రణాళిక కూడా ఉంటుంది. న్యూ ఇయర్కి ఏం చేస్తాం, ఉమ్, జనవరి 1కి ఏ కంట్రీకి వెళ్తాం. కానీ నిజంగా మనం అప్పటి వరకు బతుకుంటామో లేదో తెలియదు. అవును. కానీ మన ఇమాజినేషన్ ఏంటి, మన ఇమాజినేషన్ని బట్టి మనం టికెట్స్ బుక్ చేస్తాము, హోటల్ బుక్ చేసుకుంటాము, రేపటి కార్యక్రమానికి ఇవాళ రెడీ అవుతాం. మీరు హోటల్ సర్వీసెస్ అని ఎట్లుంటాయి మేడం, ఉమ్, వాళ్ళ నైట్ శుభ్రంగా తిని పడుకోలేడు కదా, రేపు పొద్దునకి మళ్ళీ వాడు బ్రేక్ఫాస్ట్కి అంతా రెడీ చేసుకోవాలి. స్టాఫ్ రెడీ చేయాలి వాడు. ఉమ్, సో ఇమాజినేషన్ అంటే ఏంటంటే ఇప్పటికిప్పుడు వర్తమానంలో ఉండేది మాత్రమే కాదు, భవిష్యత్తు కార్యాచరణకు కూడా పనికొచ్చేది ఉమ్, ఊహ. ఉమ్, ఆ ఊహను నమ్మి మనం పనిచేస్తాం. అవునా? ఉమ్, ఈ ఇమాజినేషన్ ఏదైతే ఉంటుందో ఇది స్ట్రెంగ్త్ అయితే, డెల్యూజన్ ఏంటంటే మీరు దేన్నైతే ఆచరించరో, ఆచరిస్తున్నారు అన్న భ్రమలో ఉంటారు, ఆచరించకుండానే అది జరిగిపోతుంది. ఉమ్, ఉమ్. మా మా మీరు అపార్థం చేసుకున్నట్టు ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఈ డెల్యూజన్లో ఉన్న వాళ్ళకి నువ్వు రాజకీయ హోదా వస్తుంది, ఉమ్, నువ్వు సినిమా యాక్టర్ అవుతావు, ఉమ్, 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 నీకు పలానా గొప్ప సంపద కలిగినటువంటి వ్యక్తితో నీకు పెళ్ళవుతుంది ఉమ్, అని ఆల్రెడీ ఇటువంటి వాటికి యోగాలు దోషాలు అన్న దాని మీద పెద్ద బిజినెస్ నెట్వర్క్ నడుస్తుంది. అది కూడా రాహు ప్రభావమే. ఓ, అర్థమైందా మేడం? మీరు ఊహించుకున్నది పలానా వాడు, నువ్వు ఒక చిన్న ఇంత డబ్బులు ఖర్చు పెడితే ఇది అయిపోతుంది అనుకుంటే వీడు ఏం చేస్తాడు, అప్పు చేసైనా ఆ పని ఏమి చేసింది చేస్తాడు. చేస్తాడు. సో వీడు మాయలో ఉన్నాడు, చేయించేవాడు కూడా మాయ మాయలో చేస్తున్నాడు. పెడుతున్నాడు. సో వీడు ఎవరి దగ్గర పోతున్నాడు, డైరెక్ట్ గా మాయగడ. రాహు దగ్గర పోతున్నాడు మేడం, మాయగాడు కాదు. మీరు కలియుగం, అవునా కదా చెప్పండి ఇప్పుడు మేడం, మీరు చెప్పండి ఇప్పుడు, మీరు ఒక ఒక ఇల్యూజన్, ఒక డెల్యూజన్ ట్రాప్ లో ఉంటే రారా రాయన నేను తీసుకెళ్తాను నీకు అవన్నీ చేయిస్తానంటే అది ఎంత టూ మచ్ చెప్పండి. కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తున్నాడు. కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తాడు, ఆ తర్వాత వాడు ఇంకా రకరకాల కారణాలు చెప్తారు, ఎందుకు కాలేదు నేను అనుకునేది ఎందుకు జరగలేదు, వాడు 100 కారణాలు చెప్తాడు. రాహువు మాయలో ఉంచితే ఈ మాయలో ఉన్న వ్యక్తి యొక్క అంటే మనం ఒక పర్టికులర్ రాశి అనుకుంటున్నాం కదా, కర్కాటక రాశి, ఉమ్, వీళ్ళు కూడా ఎవరిని కలుస్తారు, వెళ్ళి ఇంకో మాయలోని కలుస్తాడు. ఉమ్, అక్కడ ఏం జరుగుతుంది, ధన నష్టం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ధనస్థానం వాక్స్థానంలో ఎక్కడున్నారు, ఎవరున్నారు, కేతు ఉన్నాడు. ఉమ్, సో కేతువు ఆల్సో సిగ్నిఫైస్ ద పూర్వజన్మ సంస్కారం. అంటే కేతు యొక్క స్థానాన్ని బట్టి వ్యక్తిగత జాతకంలో వాళ్ళకి ఎటువంటి సంస్కారం కలిగి ఉంటారు, ఎటువంటి సంస్కారం కలిగి ఉన్నారు అంటే వాళ్ళు చెప్పేది చేసేది చేసిన దాని పట్ల వాళ్ళు ఎంత నిజాయితీగా నిలబడతారు, ఇవన్నీ కూడా మనము ప్రవర్తనలో వాళ్ళ కార్యాచరణలో చూస్తాం. అదంతా వాళ్ళ పూర్వజన్మ సంస్కారం నుంచి వస్తుంది కేతువు. ఉమ్, రాహు ఏం చేస్తాడంటే భౌతిక ఇహలోక సుఖాలన్నీ ఇస్తాడు. మీరు వాడే గోల్డ్ దగ్గర నుంచి లగ్జరీ బ్రాండెడ్ వాచ్ దగ్గర నుంచి అన్ని కూడా ఉమ్. రాహు పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ. అందుకే రాహుని ఏమంటారంటే ఈజ్ అ కింగ్ ఆఫ్ కలియుగ అంటారు. ఓ, ఈ కలియుగాన్ని శాసించే గ్రహాలు రెండే, ఒకటి రాహు, రెండు శని. ఉమ్, ఈ కేతువు వీళ్ళకి ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే అది ఈ 21వ తారీఖు మే నుంచి చూసుకుంటే అది వాళ్ళకి అది ప్లస్ పాయింట్ అది. కానీ ఈ అష్టమ రాహు ఏంటి, మాయలో పెట్టేటువంటి రాహు ఏం చేస్తాడు అంటే ఉమ్, కుటుంబ స్థానము వ్యవహార స్థానం అని చెప్పా కదా, ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం చేసే ప్రయత్నం, అది ఇండియాలో నుంచి అబ్రాడ్ వెళ్ళి సంపాదించాలి, ఇక్కడ అప్పులు చేసైనా కానీ ఫారిన్కి వెళ్ళాలి ఉమ్, అని వీళ్ళు చేసే ప్రయత్నాలు వీళ్ళకి ఫలిస్తాయా, ఫలించవు. ఎందుకు ఫలించవు అంటే వీళ్ళు రెండు విషయాలు గమనిస్తే వీళ్ళకి అర్థమైపోతుంది. ఉమ్. ఒకటి, జీవిత భాగస్వామి ప్రలోభం వల్ల వెళ్ళకండి. గాట్ మై Okay. పాయింట్. ఉమ్, ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో సర్వసాధారణమైనటువంటి అంబిషన్ భార్యాభర్తల మధ్యలో ఉంది ఇదే, ఉమ్, ఆన్ సైట్. అవును. అవునా మేడం, మీరు ఆన్ సైట్కి వెళ్ళాలి. నేను ఎంత మందిని చూశానో ఇట్లా రిస్క్ తీసుకొని వెళ్ళి ఇప్పుడు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ అమౌంట్లు కడుతున్నారు లక్షల్లో, ఉమ్, అక్కడ వర్కౌట్ కాలే వాళ్ళకి. ఉమ్, సో కర్కాటక రాశి వాళ్ళకి ఏంటి, పూర్వజన్మ సంస్కారాధిపతి అయినటువంటి గ్రహము కేతు గ్రహము, ఆధ్యాత్మిక గ్రహము, ఉమ్, మంచి భావం ఉన్నటువంటి గ్రహము వీళ్ళకి ధనస్థానంలో ఉన్నాడు. ఉమ్, సో వీళ్ళు స్థిర రాశిలో ఉన్నాడు అందులో. సో అర్థం ఏంటి, వీళ్ళు ఉన్న చోట పనిచేసి ఉమ్, ఒక సాటిస్ఫాక్షన్ ని క్రియేట్ చేయకపోతే, ఉమ్, ఇందాక ఏమని చెప్పాను, మీరు మీ కింద పడి నవ్వారు, రాహు లాంటి మాయలో పెట్టేటువంటి వాళ్ళు మీకు కలుస్తారు, మాయలో పెట్టే వాళ్ళు కలుస్తారు. రెండోది, మీరు కూడా మాయలో ఏముంటారు, అష్టమ భావము అంటే రాహు ఏ ఇంట్లో ఉంటే మీకు దాని పట్ల వ్యసనం ఏర్పడుతుంది మేడం, ఇది మీరు Okay. గుర్తుపెట్టుకోవాలి. రాహువు ఒకవేళ దశమ భావంలో ఉంటే మనం వృషభ రాశి గురించి ఆల్రెడీ అనుకున్నాం, ఉమ్, జాబ్ తప్ప వాళ్ళు ఇంకేం చేయలేరు. ఉమ్, అలాంటప్పుడు వాళ్ళు జాబ్ వదిలేసి బిజినెస్ చేస్తా అంటే ఏం జరుగుతుంది, okay. ఈక్వల్ రిపర్కేషన్స్ ఉంటాయి. మేబీ 100% లాస్ కాకపోవచ్చు, బట్ ఉమ్,
ద పార్షియల్ లాస్ కనిపిస్తుంది వాళ్ళకి. సో రాహువు వీళ్ళకి అష్టమ భావంలో ఉన్నాడు. అష్టమ భావం అంటే జీవిత భాగస్వామి. సో జీవిత భాగస్వామి అంటే ఏంటి? బాగా ఇష్టం పడి పెళ్లి చేసుకున్న భాగస్వామి, పెళ్లి చేసుకున్న తర్వాత అసంతృప్తి, విభేదాలు. అష్టమ భావం ఆరోగ్య సమస్యలు. వీళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మేడం. ఆ హెల్త్ ఇష్యూస్ ప్రాపర్ గా డయాగ్నోస్ కాకపోవడము లేదా డయాగ్నోస్ అవ్వడము, దాని మీద విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టడము, అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ ఇవి గుర్తుపెట్టుకోండి. 21 తారీఖు మే నుంచి 18 నెలలు. సో వీళ్ళ హెల్త్ విషయంలో కూడా ఎంత కేర్ఫుల్ గా ఉండాలి కర్కాటక రాశి వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఎక్స్పెండిచర్ ఆన్ ద పార్ట్నర్, జీవిత భాగస్వామికి సంబంధించింది. అంటే లైఫ్ పార్ట్నర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కోసం వీళ్ళు చేసేటువంటి ఖర్చు, అది అప్పులు చేసి చేయొచ్చు, లోన్స్ తీసుకొని చేయొచ్చు, లేకపోతే ఆస్తులమ్మి కూడా చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళు జీవిత భాగస్వామిని సాటిస్ఫై చేయడంలో, ఫ్యామిలీ మెంబర్స్ ని సాటిస్ఫై చేయడంలో వీళ్ళు తలమొలకలు అయిపోయి ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు ఈ 18 నెలలు. మరి ఈ 18 నెలలు వీళ్ళకి స్ట్రెంథనింగ్ పాయింట్స్ కూడా ఏంటి అన్నది అడగచ్చు మీరు. స్ట్రెంథనింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి అంటే గతం ఎంతో కాలంగా వీళ్ళకి రావాల్సిన గుర్తింపు, ఎస్పెషల్లీ పొలిటికల్ లైన్లో కానీ, సోషల్ ఫీల్డ్స్లో, సోషల్ నెట్వర్కింగ్లో ఉండేవాళ్ళు, ఎక్కువగా పబ్లిక్ ఈవెంట్స్ చేసేవాళ్ళు, వీళ్ళకి మాత్రం ఇది మంచి గుర్తింపు వచ్చేటువంటి టైం ఇది. ఎవరికి? కర్కాటక రాశి వాళ్ళకి. సో దానివల్ల వీళ్ళకి డబ్బు వస్తుందా? వస్తుంది. నిలబడుతుందా? నిలబడదు. సో డబ్బు వస్తుంది, ఖర్చు అయిపోతుంది, సాటిస్ఫాక్షన్ ఉండదు. సో వీళ్ళు ఎక్కువగా జీవిత భాగస్వామిని సాటిస్ఫై చేయడంలో చేసే డబ్బు వీళ్ళకి తగ్గించుకోవడం ఒక సూచన. అయితే హెల్త్ విషయంలో దే షుడ్ బి మోర్ కేర్ఫుల్. హెల్త్ విషయము, లేకపోతే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి చదవాలి అని అతి ఉత్సాహం ఉంటుంది చూడండి వేరే వాళ్ళ నుంచి. కానీ రాహు మాయ అంటే ఏంటి? చుట్టుపక్కల స్నేహితులు కావచ్చు. ఈ మధ్య చాలా మంది చూడండి యూనివర్సిటీస్లో డిగ్రీలు చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు గ్రూప్స్గా అబ్రాడ్ వెళ్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి చేస్తున్నారు, పేరెంట్స్ అనేది పక్కన పెట్టి ఫ్రెండ్స్ అంతా వెళ్ళారు, నేను వెళ్ళాను. వాళ్ళు ఆల్రెడీ 2-3 వెళ్ళిపోయారు, అక్కడ సెటిల్ అయ్యారు, నేను వెళ్తాను. సో ఇప్పుడు ఉన్నటువంటి స్టేజ్ వీళ్ళకి ఏదైతే 18 months ఏదైతే ఉందో తీవ్రమైనటువంటి ధన నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఇది రియలైజ్ అయ్యే లోపల లాస్ వస్తుంది మేడం. ఒకవేళ నిజంగానే వీళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతారు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అనుకున్నట్టే వాళ్ళకి వీసా వచ్చింది, వెళ్ళిపోయారు, అక్కడ సంతృప్తిదాయకమైనటువంటి ఆర్థిక స్తోమత కలుగుతుందా? నో. సో అక్కడ ఏమైపోతారు వీళ్ళు? ఫ్యామిలీకి దూరం వెళ్ళిన వాళ్ళు, అంటే పెళ్ళైన వాడు భాగస్వామికి దూరం అవుతాడు. అట్లానే బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు స్టూడెంట్స్ లైఫ్లో ఉంటారో, వీళ్ళు ఎవరైతే అబ్రాడ్ వెళ్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అక్కడ రియాలిటీకి మ్యాచ్ కానటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుందని రాహు యొక్క స్థానం అష్టమ భావంలో చెప్తుంది. సో ఇందులో మీకు అర్థమైంది ఏంటి? దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు డూ అడ్వెంచర్స్. అడ్వెంచర్స్, స్టేయింగ్ అవే ఫ్రమ్ లైఫ్ పార్ట్నర్ అండ్ ప్రామిసింగ్ ద లైఫ్ పార్ట్నర్ టు ఫుల్ఫిల్ ఆల్ అవర్ మెటీరియలిస్టిక్ డిజైర్స్. ఈ 2 ప్రామిసెస్ చేయకండి. ఫోకస్ మోర్ ఆన్ యువర్ హెల్త్, ఫోకస్ మోర్ ఆన్ ద ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ తగ్గించుకోండి, అడ్వెంచరస్ ఎక్స్పెండిచర్ తగ్గించుకొని, సో ఒక స్టేబుల్ జాబ్ ఏదైతే ఉందో మీకు, ఈ స్టేబుల్ జాబ్ కంటిన్యూ చేస్తూ నాట్ టు ఇన్వెస్ట్ మనీ ఇంటూ బిజినెస్ ఆర్ స్పెక్యులేషన్స్. ఈజీ మనీ ఉంటాయి చూడండి మేడం, స్పెక్యులేషన్స్ కానీ బిల్డింగ్ కానీ ఏవైతే ఉంటాయో ఈజీ మనీ వైపు వెళ్ళడం వీళ్ళకి కరెక్ట్ కాదు. ఒకవేళ వీళ్ళు డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దేనిలో చేయాలని అడగచ్చు. గోల్డ్ మీద చేయొచ్చు మేడం వీళ్ళు, ఓన్లీ గోల్డ్, ఒక బంగారం మీద మాత్రమే చేయొచ్చు వీళ్ళు. చేస్తే దానివల్ల వీళ్ళకి రికరింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. బంగారం లాంటి మాట చెప్పారు నాగనాథ్ గారు. అలాగే పరిహారాలు చెప్పండి. రాహుకేతువులకి మచ్చిక చేసుకోవాలంటే కర్కాటక రాశి వారు ఏ పరిహారాలు ఆచరిస్తే మంచిదంటారు? కర్కాటక రాశి వాళ్ళు ఒకటే నా సూచన ఏంటంటే, జీవితకాలం అని నేను చెప్పలేను, ఎందుకంటే ఎవరి క్రేవింగ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి, వాళ్ళు ఈ 18 నెలల కాలంలో వాళ్ళు నాన్ వెజిటేరియన్ మానేస్తే బెటర్. ఇది నేను చెప్పేది ఎవరు ఆచరించడం నాకు తెలుసు. ఇలాంటి పరిహారాలు కాకుండా ఇంకా వేరే ఏమైనా? ఎందుకు ఇది చెప్పాలని మీరు అడగాలి మేడం, యాజ్ యాంకర్ గా. అదేనండి, అలా కాదండి, ఇప్పుడు మాకు అది నచ్చలేదు, ఇంకోటి ఏదైనా చేయొచ్చు అని. దానికి చెప్పాక ఇందాక రాహు చెప్తే నవ్వారు మీరు. అలాంటి బ్యాచ్ రాహు డైరెక్ట్ ఉంటారు మార్కెట్ లో. మార్కెట్ లో రాహు రెడీగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సరే నాగనాథ్ గారు, అసలు నాన్ వెజ్ ఎందుకు తినకూడదు అంటారు? ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాడు మేడం, కుటుంబ స్థానం, ధనస్థానం, వ్యవహార స్థానంలో కేతు ఉన్నప్పుడు, కేతువు దేనికి అధిపతి? పూర్వజన్మ సంస్కారానికి, ఆధ్యాత్మిక బలానికి అధిపతి. అవునా? సో మీరు ఆధ్యాత్మికత అంటే ఏంటి? మనము వేషము, వాక్చాతుర్యము, గ్రంథాల పఠనం, ఇదే ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత అంటే బయట ప్రపంచంతో సంబంధం లేని నీలో నువ్వు మాత్రమే ట్రావెలింగ్ చేసి
నీ నీకు ఆత్మను నువ్వు దేవునితో నువ్వు అనుసంధానం చేసుకున్నావు. సమాధానం చెప్పుకునేది. ఉమ్, నీకు నువ్వు సమాధానం చెప్పుకునేది. ప్రపంచంతో సంబంధం లేదు. యు ఉమ్, ఆర్ ద ఆన్సరబుల్ టు యువర్ సెల్ఫ్. యు హావ్ టు స్పీక్ ద ట్రూత్ టు యువర్ సెల్ఫ్. దట్ ఉమ్, ఈస్ వాట్ ద జర్నీ ఆఫ్ ద స్పిరిచువల్ ప్రాసెస్. ఉమ్, ఈ ఆధ్యాత్మిక బలము అంటే అర్థం ఏంటంటే, కేతువు గనుక ఈ స్థానంలో ఉంటే, నేను చాలా జాతకాలు చూసిన వాళ్ళలో కేతువు గనుక కర్కాటక రాశి వాళ్ళకి, కర్కాటక లగ్నం వాళ్ళకి కేతువు గనుక ధనస్థానంలో ఉన్న వాళ్ళు ఉమ్, చాలా హైయెస్ట్ లెవెల్ స్పిరిచువల్ జర్నీస్‌లో ఉన్నారు వాళ్ళు. ఉమ్, అంటే బాగా ఉన్నతంగా చదువుకొని కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు కూడా ఉమ్, అవన్నీ వదిలేసి కూడా ఒక సింపుల్ మోడెస్ట్ లైఫ్ అంటే ఒక ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోతాం అన్నట్టు ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఉన్న వాళ్ళని చూశాను. ఉమ్, ఆ సంస్కారము అంటే ఏంటి అంటే మనిషికి ఆహారం నుంచి వచ్చేటువంటి సంస్కారం. చూడండి మీకు వ్యవహారం ఏంటి? మీరు ఎటువంటి సాంగత్యం ఉంటే మీకు అటువంటి సంస్కారం ఏర్పడుతుందని చెప్తున్నాను. అవునా? అవును, అవును, అట్ ద సేమ్ టైమ్ ఆహారం యొక్క ప్రామాణికత ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి డిఫాల్ట్ వాళ్ళలో ఎంపతి ఉంటుంది మేడం. అంటే అదొక డివైన్ క్వాలిటీ అది. ఒక ఓ, సెల్ఫ్ సాక్రిఫైజింగ్ క్వాలిటీ ఉంటుంది. ఉహుం, సో ఈ డివైన్ క్వాలిటీ అన్నది వాళ్ళకి బై బర్త్ ఉంటుంది. ఉహుం, సో ఈ గొప్ప సంస్కారం కదా అది. డివైన్ క్వాలిటీ, ఎంపతి, అవును, వేరే వాళ్ళ దృష్టిలో ఆలోచించడం, సెల్ఫ్ సాక్రిఫైస్ ఇవన్నీ కూడా హైయెస్ట్ మేనిఫెస్టెడ్ స్పిరిచువల్ క్వాలిటీస్ ఇవి. అవును, మీరు ఎప్పుడైతే ఒక ఒక మనం వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ మీరు ఎప్పుడైతే మాంసాహారంకి అలవాటు పడతారో ఉమ్, ఎడిక్షన్ కింద మారిపోతుందో అది లేకుండా ఉండలేనటువంటి పరిస్థితి తెచ్చుకుంటే ఉమ్, మీకు ఏదైతే మీ భావం ఏదైతే ఉందో మీ కర్కాటక రాశి వాళ్ళకి చంద్రుడే అధిపతి కాబట్టి మీ భావమే మీ మీ ఎమోషన్ మీ స్ట్రెంగ్త్. ఉమ్, ఒక ఒక మీరు ఒక ప్రాణిని చంపినప్పుడు ఆ ప్రాణి భావము ఆ తినేవాడి మీద ఉండదు అని ఎందుకు అనుకుంటున్నాం మనము? ఎందుకంటే మనకి అది నాన్ వెజ్ అనేది మనకి ఇప్పుడు ఒక లగ్జరీ, కంఫర్ట్, ఒక అడిక్షన్ లాగా అయిపోయింది కాబట్టి వీఆర్ నాట్ థింకింగ్ ద ఎమోషనల్ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ ద యానిమల్. ఉమ్, కానీ వీళ్ళకి మాత్రం ఎందుకు చెప్తున్నానంటే భావానికి అధిపతి చంద్రుడు, చంద్రుడే ఈ రాశికి అధిపతి. అట్లాంటి భావశుద్ధే నీ యొక్క పూర్వజన్మ సంస్కారం నుంచి వచ్చినటువంటి కర్మ ఫలితాన్ని నువ్వు ఎప్పుడైతే ఇక్కడైతే అనుభవిస్తున్నావో, దేనైతే నువ్వు ఎదుర్కొంటున్నావో, ఉమ్, నీ యొక్క ఆహార వ్యవహారాల వల్ల నీ బుద్ధి, నీ ఆలోచనల స్పష్టత, నువ్వు చేసేటువంటి కార్యాచరణ ఇవన్నీ కూడా మీకు ఒక దైవబలం కింద మారిపోతాయి. ఓ, అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనల్లో కూడా ఎక్కువగా ఎంతూజియాజం అంటే జుగుప్సకరమైనది, ప్రొవొకేషన్ అంటే చుట్టుపక్కల వాళ్ళంతా పోల్చుకోవడం వల్ల వచ్చింది, ఉమ్, లేదా ఎదుటి వాళ్ళ ప్రలోభం నుంచి వచ్చినటువంటిది, లేదా భయం నుంచి వచ్చింది. ఉమ్, ఈ లక్షణాలన్నీ పోయి ఉమ్, ఒక స్పష్టమైనటువంటి ఆలోచన, బలం. ఆ బలం మీకు దైవబలమే అది. ఓకే, ఇది పెరగాలి అంటే నువ్వు వేరే వాళ్ళ భావాన్ని కూడా గౌరవిస్తేనే ఊరుతుంది. చంద్రుడు అంటేనే కర్కాటక రాశి అధిపతి. ఉమ్, అంటే చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో భావోద్వేగాల గురించి మాత్రమే చెప్పండి. భావోద్వేగాలంటే నేను నా భావోద్వేగాలు కాదండి. ఉమ్, ఎదుటి వాళ్ళ భావోద్వేగాలు, జీవరాశుల భావోద్వేగాలను కూడా పరిగణలోకి తీసుకునేటువంటిది ఉమ్, భావోద్వేగాలు. బికాజ్ నాకు ఆ నాన్ వెజిటేరియన్ అంటే ఇష్టము. నేను ప్రతి చిన్న అకేషన్‌కి నాన్ వెజ్ తింటాను అన్నప్పుడు మీరు మీరు అంతర్ముఖులు ఎప్పుడు అవుతున్నారు? ఉమ్, ఒక 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 జీవికి కూడా భావోద్వేగాలుంటాయి. సో నేనేమంటున్నానంటే ఈ 18 నెలలు మీరు ఈ ఒక ప్రాసెస్ ప్రాక్టీస్ చేయండి. మీరు జీవితకాలం అని నేను చెప్పట్లేదు. ఓకే, మే నుంచి మీరు కౌంట్ చేసుకోండి. ఉమ్, 2025 మే నుంచి. ఉమ్, మీరు నాన్ వెజిటేరియన్ మానేసి చూడండి మీరు. ఉమ్, ఏఆర్ రెహమాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఉమ్, ఎప్పుడు? 'తాల్' మూవీ రిలీజ్ అయిన తర్వాత. ఉమ్, జీవితంలో మొట్టమొదటిసారిగా ఇన్ని మూవీస్‌లో నేను మ్యూజిక్ కంపోజ్ చేశాను. కానీ ఫస్ట్ టైమ్ నాకు మ్యూజిక్ అనుభూతి, ఉమ్, ఇట్ ఈస్ ఒక డివైన్ అనుభూతి నాకెప్పుడు కలిగింది అంటే ఏం చెప్పాడాయన? ఉమ్, ఆయనకు తెలుసు కదా రాత్రంతా మ్యూజిక్ కంపోజ్ చేసి డే అంతా పడుకుంటాడు. ఉహుం, అంత గొప్ప అనుభూతి 'తాల్' సినిమా తర్వాత నాకు కలిగింది అని ఒకే ఒక స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చాడు ఆయన? ఉమ్, వెన్ ఐ క్విట్ నాన్ వెజిటేరియన్ అని ఇచ్చాడు. ఓకే, నేను నాన్ వెజిటేరియన్ మానేసిన తర్వాత కంపోజ్ చేసిన మూవీ 'తాల్'. సో నాన్ వెజిటేరియన్ మానేస్తే ఏం కలుగుతుంది అనుభూతి అన్నది వన్ హ్యాస్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్. ఉహుం, ఇప్పుడు మీరు మానేశారు, కెమెరామెన్ మానేశారు, నేను మానేసి అందరం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది మేడం. ఓకే. ఎందుకంటే నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ కాదు. గురువుగారు నేను ప్యూర్ వెజిటేరియన్ కాబట్టే అది నాగనాథ్ నేను గారు మా ఫ్రెండ్స్‌కి చెప్పినా గాని ఫ్లోలో వచ్చేస్తున్నాయా నిజాలు? లేదు. ప్యూర్ వెజిటేరియన్ ఫీలింగ్ ఎలా ఉంటది? వాళ్ళు ఒక ప్రొఫెషన్‌లో గాని, వాళ్ళు ఏదైనా ఒక ఫీల్డ్‌లో ఉండి, దాంట్లో వాళ్ళు మాస్టర్ అవ్వాలంటే, వాళ్ళకి పని చేసేది ఇంట్యూషన్. ఉమ్, ఆ ఇంట్యూషన్‌ని
ప్రేరేపించేటువంటి గ్రహం ఒకే ఒక గ్రహం జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే కేతువు. కేతు వీళ్ళకి కుటుంబ స్థానంలోనే ఉంటాడు. అంటే Okay. మోస్ట్ పవర్ఫుల్ స్టేజ్‌లో కేతు ఉన్నాడు ఇప్పుడు. అలాంటప్పుడు నీ వంతు నువ్వు చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటి? నీ వంతు నువ్వు చేయాల్సిన సాధన ఏంటంటే యూ హావ్ టు డ్రాప్ డౌన్ సంథింగ్. నువ్వు ఇంట్లో జీవిత భాగస్వామితోనో ఉద్యోగం మానేసో, ఫ్రీక్వెంట్‌గా జాబ్ మానేసి, ఉమ్, ఫ్రీక్వెంట్‌గా సంస్థలో గొడవలు పెట్టుకునే బదులు ఉమ్, వాటికి మూలమైనటువంటి ఏదైతే మీకు ఆ టెంపర్‌మెంటల్ అంటే మీ ఆవేశానికి సంబంధించి కావచ్చు, సున్నితత్వానికి సంబంధించి కావచ్చు, నిర్ణయాలకు సంబంధించి కావచ్చు. ఉమ్, దాని మూలనే చెప్తున్నా కదా మీకు. దేనివల్ల ఆహారం వల్ల మీలో ఏదైతే మీకు ఆ ప్యూరిటీ డెవలప్ అవుతుందో ఆ మూలమే చెప్తున్నా కదా. ఉమ్. సో మీరు మూలాన్ని పట్టుకుంటారా? లేకపోతే కారణాలు ఎతుక్కుంటూ ఎదుటి వాళ్ళ మీద కారణాలు చెప్పుకోవడానికి మీరు బిజీగా ఉంటారన్నది ఇట్స్ ద చాయిస్. ఓకే. సో మీరు మానేయండి నాన్ వెజిటేరియన్ అని నేను చెప్పట్లేదు. ఉమ్, బట్ జ్యోతిష శాస్త్ర ప్రకారము ఒక కర్కాటక రాశి వాళ్ళకి అతి సున్నితత్వం ఉంటుంది. చాలా అంటే చాలా సున్నితత్వం ఉంటుంది వాళ్ళకి. ఎంత సున్నితత్వం అంటే వాళ్ళ జీవితంలో జరిగిన ఏ ఘటనలు గానీ, బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ గానీ వాళ్ళంత ఈజీగా మర్చిపోలేరు. ఉమ్, సో ఇప్పుడున్నటువంటి టైం ఏంటి? కుటుంబ అష్టమ భావాలు. అష్టమ భావాలు వీళ్ళ వీక్‌నెస్. ఉమ్. కుటుంబ స్థానం అంటే తల్లిదండ్రులు, పిల్లలు వీళ్ళంతా. అష్టమ భావం అంటే జీవిత భాగస్వామి. ఇవి దాటి ఎక్కడ పోతారు కర్కాటక రాశి వాళ్ళు. అవును. సో ఇందులో మునిగిపోయి ఆ రాహువు మాయలోకెళ్ళిపోయి లేనిపోని ఆలోచనలు, లేనిపోని ఎక్స్‌పెరిమెంట్స్ ఇవన్నీ చేస్తున్నారంటే దేర్ ఈస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు రిఫార్మ్. దట్ రిఫార్మేషన్ ఈస్ అబ్సల్యూట్‌లీ ద సంస్కార. ద సంస్కార కమ్స్ విచ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ బర్త్ అకార్డింగ్ టు ద అస్ట్రాలజీ బేస్డ్ ఆన్ ద కేతు పొజిషన్ ఇన్ అస్ట్రాలజీ. ఉహు, ఈ కేతువు యొక్క పొజిషన్‌ని బట్టి పూర్వజన్మ సంస్కారం చెప్తున్నప్పుడు, ఆ సంస్కారానికి మీరు ఎన్ని యాత్రలన్నా చేయండి. ఉమ్, కానీ మీరు ఒక జీవి యొక్క భావాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారంటే మీ భావం ప్రకృతితో కలుస్తది. ఓ, గుర్తుపెట్టుకోండి. మనము ఎప్పుడైతే ఎంపతి మనం అందుకే చూడండి చెట్లకు నీళ్లు పోయడం కాదు, చెట్లతోని ముట్టుకోండి, మాట్లాడండి ఎందుకు అవును. చెప్తారు? ఉమ్, మనకట్లా అలవాటు. మనకట్లా స్కూల్‌లో ఎవరు చెప్పలే కదా! అవును, ఇట్లా ఇప్పుడు ఎవరైనా చేస్తున్నాడనుకోండి, వీడికేదో హాలుసినేషన్స్ ఉన్నాయి, వీడికేదో మెంటల్ డిజార్డర్ అనుకుంటారు తప్ప, అవును, అవును. మనం ప్రకృతి అండి. మనమే ప్రకృతి అన్నప్పుడు, ప్రకృతిలో అన్నిటి గురించి ఆలోచిస్తేనే మనం మానవత్వం. ఉమ్, ఇప్పుడు చెట్లకు మాటలు రావు కాబట్టి. కానీ భావ రూపంలో మీరు ఏదైతే చేస్తున్నారో, మీ భావమే బలమైనప్పుడు, ఈ భావం ఎలా సంస్కరించబడుతుందంటే, ఆహారం వల్ల కూడా సంస్కరణ. ఈ వేదంలో కూడా ఉంటుంది చూడండి. ఉమ్, ద ఫుడ్ వాట్ యూ ఈట్ దట్ యు ఆర్. మీ ఓకే. మనసులో ఏర్పడుతుంది మేడం. ఉమ్, ఒక 10 రోజులు మీరు ఆహారం లేదు, మంచినీళ్ళు లేవు, ఒకటే చోటున్నారు. మీకు ఏ ఆలోచన వస్తది? మీ అత్తగారిని తిడతారా? ఉమ్, మీ ఆయన్ని తిడతారా? ఉమ్, బంగారం లేదని బాధపడతారా? ఉమ్, బీరువా నిండా బట్టలు లేవని బాధపడతారా? ఉమ్. అప్పుడు ఒకటే ఆలోచిస్తారు. మంచినీళ్ళు ఎప్పుడు దొరుకుతాయి? ఆహారం ఎప్పుడు ఆహారం దొరుకుతది? ఎప్పుడు దొరుకుతుంది? అవునా? ఉమ్. సో ఆహారము భావాన్ని అంత ప్రభావితం చేస్తది. ఓ, ఓకే. సో సూపర్ సూపర్. మీరు సింపుల్‌గా మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. ఎప్పుడైతే మీకు టెంప్టేషన్స్, క్రేవింగ్స్ ఉన్నాయంటే ఈక్వల్‌గా మీకు ఈ దశాకాలంలో ముఖ్యంగా రాహుకేతు 18 మంత్స్ ఆఫ్ టైమ్ ఏదైతే ఉందో ఈక్వల్ రిపర్కషన్స్ ఉంటాయి. వాటిని మీరు అవాయిడ్ చేయాలనుకుంటే, లేదు నేను డబ్బులు ఖర్చు పెడతాను, యాత్రలు చేస్తాను అనుకుంటా కూడా చేసుకోండి. ఎవడు కాదని. కానీ ఉమ్, సంస్కరించబడడం అన్నది సూక్ష్మంగా రాహుకేతువుల్ని మనలోనే ఎలా చెప్పారు అన్నది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఉమ్. సో దాన్ని సంస్కరించుకుంటే ఈ అంతర్దశ కాలం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. చాలా బాగా చెప్పారండి నాగనాథ్ గారు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.